నమస్తే. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్నటువంటి సమస్యలపైన ప్రతిరోజు మీ ముందుకు ఒక సమస్యతోటి దాని పరిష్కారం దిశగా వెళ్ళే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ముందు ధర్నా కార్యక్రమం చేపడతామని గత వారం రోజుల నుంచి మనం ఎంతో శ్రమించాం. మీ అందరి సహకారం కూడా చాలా ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రధానంగా ఆ కళాశాలలో రేపు అనగా 12వ తేదీన ఓరియంటేషన్ డే ప్రోగ్రాం ఉందని చెప్పేసి కాలేజీ వాళ్ళు తెలియజేశారు. కాబట్టి వాళ్ళు ఆ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ని ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా చూసుకోండి అనే విధంగా మనకు ఒక సమాధానం అయితే రావడం జరిగింది. మనం కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి ఖచ్చితంగా ఓరియంటేషన్ డే ప్రోగ్రాం నడుస్తుంది కాబట్టి మనం చేసే ధర్నా కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ ఒక విషయం అయితే గుర్తుంచుకోవాలి, ఈరోజు వాయిదా పడ్డది కానీ నెక్స్ట్ తేదీ ప్రకటిస్తాం. ఆ తేదీన ఖచ్చితంగా ధర్నా కార్యక్రమం చేపడతాం. ఎందుకంటే విద్యార్థుల సమస్యలు ఎన్నో ఉన్నాయి, ఉద్యోగుల సమస్యలు ఎన్నో ఉన్నాయి ఆ కళాశాలలో. ఆ సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఓరియంటేషన్ డే ప్రోగ్రాం పెట్టి ఇక్కడ ధర్నా కార్యక్రమం పెట్టడం ద్వారా బాగుండదని చెప్పేసి ఒక చదువుకున్న విద్యావంతుడిగా ఆలోచించి కమిటీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా కళాశాల యాజమాన్యం స్పందించి అధ్యాపకుల హక్కులను కాలరాయకుండా అధ్యాపకులకి నెలవారీగా జీతాలు చెల్లిస్తున్నారు. కానీ 7వ వేతన జీతాలు చెల్లించాలని చెప్తున్నాం. అంతేకాకుండా విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య అందాలి అంటే ఫ్యాకల్టీ క్యాడర్ రేషియో ఖచ్చితంగా అమలు ఉండాలి. దాన్ని అమలు చేసే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత కళాశాలకు ఉంది. మరియు కళాశాలలో టర్మినేషన్ పద్ధతి, ఫోర్సబుల్ రిజిగ్నేషన్ పద్ధతిని మానుకోవాలి. ఈ కెమెరాలు ఫోటోలు దించడం, క్లాస్కి వెళ్ళినప్పుడు ఫోటోలు దించుకోవడం, వీటన్నిటిని కూడా మానుకోవాల్సిన అవసరం కళాశాలకు ఉంది అని చెప్పేసి, క్లాస్కి వెళ్ళేటప్పుడు బుక్ పట్టుకొని క్లాస్కి వెళ్తారు కానీ క్లాస్కి వెళ్ళి క్లాస్ డోర్ ముందర ఫోటో దిగి పెట్టడం సరైనది కాదు అని చెప్పేసి తెలియజేస్తున్నా. అంతేకాకుండా స్టూడెంట్స్ సమస్యలు వారిని ఫెయిల్ చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేసి మానసికంగా ఇబ్బందికి గురి చేసి మళ్ళీ రీవాల్యుయేషన్లో పాస్ చేయడం ఇది కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పరీక్షా విద్యా విధానంలో సహజంగా తప్పులు జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు వాటిని చక్కదిద్దే బాధ్యత యాజమాన్యానికే ఉంటుంది. కాబట్టి విద్యార్థుల సమస్యలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసే బాధ్యత ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం తీసుకుంటుందని ఆశిస్తున్నాను.